మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం మరి 6వ మాట రాయబడింది. 6వ మాటలో మొదటి సమూయేలు 25 అధ్యాయము 6వ వాక్యంలో ఇలా రాయబడింది: నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమం కలుగును గాక అని మరి వాగ్దానం రాయబడింది. మరి ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మరి నాబాలు తన దగ్గరికి వెళ్ళి అతను అరణ్యంలో ఉండగా అతనికి తిన్నాకి కావాల్సిన ఆహారం తన పనివారిని పంపించినప్పుడు చెప్తాడు, నాబాలు నాకు తెలుసు, నాబాలు గొర్రెల కాపులు, మా గొర్రెల కాపులు, గొర్రె బతు కత్తిరించేవాడు నాబాలు అని చెప్పి పంపుతాడు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు నాబాలుతో అంటున్నాడు, నీకును నీ కలిగినందుకనే క్షేమం కలుగును గాక అన్నాడు. స్తోత్రం. కాబట్టి క్షేమాన్ని చూసి దావీదుని అతను క్షేమం కోరలేదు. ఎవరు? నాబాలు. ఏం కోరడు? దావీదు ఎవరు? యెష్షై కుమారుడు ఎవరని అతను చాలా గర్వంగా మాట్లాడతాడు. కాబట్టి ఇదన్నా మనం ఎప్పుడు గర్వపడకూడదు. ఒకప్పుడు నీకు సహాయం చేశాడు. దావీదు ఎంతో సహాయపడ్డాడు. వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ఆ గొర్రెలు కాసిన అతను ఉన్నంతకాలం వాళ్ళకి ఏ కొదవలు లేవంట. కానీ ఆ కృతజ్ఞత మర్చిపోయాడు. ఎవరు? నాబాలు. అందుకే దావీదు ఎవరు? నాబాలు. కాబట్టి దేవుడు మరి దావీదు అంటున్నా, నీకు నీ ఇంటి కలిగినందుకు క్షేమం కలుగు. మనకి ఎవరైనా మనం మేలు చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని జీవితం నాబాలు వల్ల ఉంటుందన్నమాట. నాబాలని జీవితం కాకుండా కృతజ్ఞత కలిగి దేవుని విశ్వాసం, దేవుని భయభక్తి చేసిన పనికి ఎవరైనా మన సహాయం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడి కృప మనకు తోడేండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. ఆమె ప్రార్థన: సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధులు, కృపగల తండ్రి, నీకు వందనాలు. ఈ దినమంతా నీ రెక్కల చాటు మనం భద్రపరచో, కాచి కాపాడో, దీవించో, ఆశ్రయించో ప్రభా. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తే మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులతోటి పనివారిని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఈ మీద జరుగుతున్న ఆరాధన ఎక్కడెక్కడ ఆరాధన దేవునికరంగా జరిగేలా సహాయించండి. ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం పొందు ప్రభా. మరి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపణ ప్రభా. ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు, అనాథలైపోతున్నారు ప్రభా. అమాయకులు చనిపోతున్నారు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకుని యుద్ధాలు ఆపుకోవడమే, గాలిని సముద్రం గద్దించడం, పైగా ప్రపంచాన్ని శాంతి సమాధానం నింపండి, కృప చూపి దీవించమని, మీకు మనందరూ భద్రపరచమని. అయ్యా, ఏ బిడ్డలో కూడా ప్రభా అనాథ బిడ్డలో మనకు వీల్లేదు ప్రభా. మీరే సహాయం చేసి దీవించి ఆశ్రయించమని, యుద్ధం ఆగిలకు సహాయం చేసి దీవించి, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుతామని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.